ఉమ్, లేదా నువ్వు ఈ కులపోడు అయితేనే సీట్ ఇస్తాను, ఉమ్, ఈ కులపోడులోనైనా ఇంత డబ్బు ఉండాలి, ఉమ్, ఇదేదన్నా కనుక ముందు నుంచి కన్విన్స్ చేసి ఉంటే చంద్రబాబు అప్పుడు వేరేగా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి మొదట్లో ఒక సామాజిక ప్రోగ్రామ్స్ నడిపేవాడు, ఉమ్, ఏది ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా. ఉమ్, నాకు బాగా గుర్తు, టీవీ 9లో లైవ్లో కూర్చుంటుండేవాడు అతను ఉమ్, ఫ్యాక్షనిజం ఇష్యూస్ వచ్చినప్పుడల్లా. ఉమ్, ఆ విధంగా అయ్యాక తెలుగుదేశం పార్టీ అతన్ని పికప్ చేసుకుంది. ఉమ్, అతను ఇంతకాలం కష్టపడ్డాక ఇప్పుడు రావట్లేదు. ఉమ్, ఇప్పుడు మీసాల గీత క్రిందటిసారి తన అభ్యర్థిగా పెట్టారు, ఉమ్, ఓడిపోయేటప్పుడు తనగా పెట్టి, అంతకుముందు గెలిచింది కదా 2014లో, అవును, అవును. తర్వాత తీసుకొచ్చి అదితికి ఇచ్చారు. ఉమ్, మరి అక్కడ ఎంపీ సీటు విజయనగరం ఆయనకి ఇచ్చేసేసుకుని అశోక్ గజపతి రాజుకు, అదితి గజపతి రాజుకు, ఇది అమ్మాయికి వదిలేసి ఉంటే సరిపోయేది కదా. అవును. ఉమ్, కాబట్టి పోటీ అది ఇంటర్నల్ మ్యాటర్. అది బీజేపీలో కూడా ఇప్పుడు ఎదురు తిరిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుంది. ఉమ్, ఉమ్, పరిపూర్ణానంద స్వామి ఎదురు తిరుగుతున్నారు అదే. అక్కడ, ఉమ్, ఉమ్, జనసేనలో కొంతమంది అంటున్నారు కాబట్టి జనసేనలో కంట్రోల్ చేస్తున్నారు. ఉమ్, ఇవి ఉమ్, కూడా మేబీ కంట్రోల్ అవుతాయి. ఉమ్, లేదనుకోండి అయినా కూడా ఉన్నారు రెబల్స్ గా అంటే ఉమ్, తెలుగుదేశం వెనక నుండి నడిపిస్తున్నటువంటి కొన్ని ఉంటాయి. ఉమ్, బీజేపీ జనసేన ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు కనుక రెబల్గా పోటీ చేస్తే ఉమ్. అది ఖచ్చితంగా టీడీపీ తెర వెనక నుంచి నడిపించే